నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారైతే మొత్తానికి తన చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే తన పార్టీలో ఉన్న నేతల్ని తను ఆపలేనని, ఉన్నవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారని చెప్పేసి మాట్లాడిన వైనం. సో అసలు దీనికి సంబంధించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఇంకా చేతులు ఎత్తేసిన పరిస్థితి. నేను ఎంతమందిని ఆపుతాను, ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు అని చెప్పేసి తను మాట్లాడిన వైనం. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో? అసలు నిన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్లో విశాఖపట్నం, నంద్యాల, తిరుపతి వాళ్ళతో అంటే ఆ నాయకులతోటి మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ మాట అన్నారనమాట. ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇప్పుడు యాక్చువల్గా వైజాగ్ బొత్సాకి బాగా ముఖ్యం. అది ఇప్పుడు బొత్స తీరులో మార్పు వచ్చింది. మీరు గమనిస్తే ఇప్పుడు బొత్స కొంచెం అనుకూలంగా ఎవరికి టీడీపీ కూటమికి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయన. దానివల్ల ఏమవుతుందంటే టీడీపీ వాళ్ళ గురించి ఆయన ఏమన్నాడు, ఇప్పుడు వాళ్ళు 4,000 పెన్షన్ పెంచడం మంచిదే, అంటే వీళ్ళు చేసే పనులన్నీ బాగున్నాయి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. మరోపక్క ఆయన గతంలో ఏమన్నారు, ఎప్పుడు కూడా అంటే కంపారిటివ్గా మనం ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, లేదు రోజా కావచ్చు, లేదు వల్లభనేని వంశీ కావచ్చు, ఇట్లా ఉన్నారు కదా వీళ్ళందరూ, అంటే రెచ్చిపోయి మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంది. సో వైసీపీకి తగ్గట్టుగా ఈయన ఎప్పుడు కూడా ఈయన గొంతు వినిపించారు తప్ప, అంటే వాళ్ళలాగా అంత రెచ్చిపోయి బూతులు మాట్లాడటం కానీ అగ్రెసివ్గా మాట్లాడడం అంత లేదు బొత్సాది, అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. కాకపోతే ఏంటంటే ఆయన 1-2 సార్లు తిట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఇటు జనసేన నేత పవన్ కళ్యాణ్ని కావచ్చు. కానీ వీళ్ళంత ఘోరంగా మాత్రం ఆయన మాటలు వాడలేదు చెప్పాల్సి వస్తే. ఇకపోతే ఈయన ఈరోజు బొత్స వెళ్ళిపోతాడా అంటే వైసీపీ నుంచి తెలుగుదేశం కూటమికి, లేదు రిజైన్ చేసి జనసేనలో చేరతాడా ఆయన. సో ఇప్పుడు బొత్స అంటే బయటకు వెళ్ళిపోతారు, వైసీపీ గుడ్ బై చెప్తారని నిన్న టాక్స్ వచ్చాయి మనకి. ఈ సందర్భంగా రాత్రి జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళందరూ చర్చించి ఉండొచ్చు, విశాఖపట్నం నేతలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఇప్పుడు విశాఖపట్నంలో బొత్సకు ఉండే పట్టు అందరికీ తెలుసు, అది మామూలు పట్టు కాదు చెప్పాలంటే కదా. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు బొత్స కనుక వెళ్ళిపోతే ఇప్పుడు వైసీపీ వైజాగ్ సైడ్ అంటే మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా ఖాళీ అయినట్టే లెక్క. ఏ రకంగా అంటే బొత్స ఫ్యామిలీలోనే 4 ఉన్నారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అందులో అతనికి చాలా పట్టుంది ఆ జిల్లాల్లో ఏ రకంగా చూసుకున్నాం. సో అప్పుడు ఏమన్నారంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే బింకం అనుకోవాలా లేకపోతే తెలివిగా మాట్లాడారా మనకి తెలీదు, పోతే పోనివ్వండి వెళ్ళిపోయే వాళ్ళు మనం ఆపలేం కదా, అంటే మన చేతుల్లో లేదు, అది ఎవరిష్టం వాళ్ళది అంటూ మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు ఆయన. నేను మా అమ్మగారు ఇద్దరితోటి ఈ పార్టీ మొదలైంది వైసీపీ, అంత మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను నేను, కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి, మొత్తం ఖాళీ అయిపోతే నేను మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ పార్టీని నేను పైకి తీసుకొస్తాను అని అన్నాడు ఆయన. సో అది బాగుంది, వినటానికి బాగుంది, అంటానికి బాగుంది, కానీ అది ఏ రకంగా జరుగుతుంది మనకు తెలీదు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు చెప్పాలంటే. అంటే 5 సంవత్సరాలు ఆయన పాలన ఎలా ఉందనేది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ ఆ పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఆలోచిస్తారు. మళ్ళీ ఈయన మీద నమ్మకం రావాలంటే చాలా రకాలుగా ప్రూవ్ చేసుకోవాలి. ఏంటి మళ్ళీ నేను ప్రజల మధ్యలోకి వస్తానా, అసలు అభివృద్ధి లాస్ట్ 5 years నేను ఏం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ నేను చేయగలుగుతానని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం కూడగట్టుకోవడం అంటే అది చాలా పెద్ద విషయమే, అంత తక్కువ టైంలో అయ్యే పని కాదు. ఇప్పుడు మళ్ళీ తను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా అంటున్నారు అంటే మరి అది సాధ్యమయ్యే పని అంటారా? మరి కాదు, అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరండి. అప్పుడు ఆయన రావడం కూడా ఒక రాజకీయ నాయకుడిలాగా రాలేదు, ఆయన ఓదార్పు యాత్ర చేశారు, అంటే సింపతి మీద వచ్చారు. తర్వాత చెల్లెలు పాదయాత్ర చేశారు ఆయన కోసం. తర్వాత తల్లి కూడా రిక్వెస్ట్ చేసింది తెలుగు వాళ్ళని, తెలుగు ప్రజానీకాన్ని. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా వారసత్వంగా ఆయన వచ్చాడు. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈరోజు అదే పరిస్థితి లేదు. అంటే 5 ఏళ్ళు వాళ్ళు నమ్మి ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఆయన ఏ రకంగా ధ్వంసం చేయాలో ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా ధ్వంసం చేసి చూపించాడు ఆయన. ఇప్పుడు 450-500 కోట్లు పెట్టి రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడు, కానీ పిఠాపురంలో రక్షిత తాగునీరు ఇవ్వలేకపోయాడు. రోడ్లు ఇచ్చాడు ఆయన, రోడ్లు ఇవ్వలేకపోయాడు. ఆయన బయటకు వస్తే పరదాలు కట్టడం ఏంటి, చెట్లు నరకటం ఏంటి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సింది పోయి పర్యావరణాన్ని నాశనం చేయటం ఏంటండి. అంటే ప్రజలకు ఏది ఉపయోగపడేది చేశాడు, సంక్షేమాలు ఇచ్చారు కరెక్టే, సంక్షేమాలకి ఈయనేమి బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఈయనకేం పేటెంట్ లేదు, సంక్షేమాలు అంతకుముందు కూడా ఉన్నాయి, అదే సంక్షేమాలు ఆయన కొనసాగించారు.
తర్వాత ఆయన చెప్పింది కూడా వెంటనే చెయ్యలేదు. ఏదో మాట తప్పను మడమ తిప్పను అంటారు, మాట తప్పాడు ఆయన చాలాసార్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకో 1000 పెంచుతా అన్నారు, 4000 అన్నారు, ఇచ్చేసారు ఆయన. 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడ్డాయి. మరి నీ హయాంలో ఎందుకు జీతాలు పడలేదు ప్రభుత్వ ఉద్యోగులకి? మీరు నిధులన్నీ ఏం చేశారు, ఎక్కడికి మళ్ళించారు? ఇప్పుడు ఇవన్నీ ప్రజలు అడుగుతారు కదా. నేను పార్టీని నిలబెట్టుకుంటాను అంటే నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లో లేదు నీ మీద. నీ మీద నీకు నమ్మకం ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ బోలు మాటలు అంటాం చూడండి, అలాగా బోలుగా ఉన్నాయి ఈయన చెప్పే మాటలన్నీ కూడా. అంటే ప్రజలకి వాస్తవాలు అర్థమయ్యాయి, వైసీపీలో ఉండే నాయకులకు కూడా తెలిసి ఈరోజు ఏం జరుగుతోంది, ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పని చేస్తున్నారు. ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళారంటే దేనికి వెళ్ళారండి? ఒక నిధులు తీసుకురావటానికి, రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో పెట్టాలి, ఎలా పెట్టుబడులు తేవాలి, మనం ఏం మాట్లాడాలి కేంద్రంతో అని వెళ్ళారు. ఈయన ఇవాళ ఎక్కడికి వెళ్ళారండి? 11ంటికి జైల్లో ఉన్న ఒక ఖైదీని చూడటానికి వెళ్ళాడు ఆయన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. ఎవడండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి? ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడు, హత్యా నేరం మోపబడ్డవాడు. అటువంటి వ్యక్తిని నువ్వు వెళ్ళి కలుస్తావా కార్యకర్తల్ని పక్కకు పెట్టి? అంటే ఈయన నేను మళ్ళా సాధిస్తాను అంటున్నారు కదా, మళ్ళీ పార్టీని నిలబెట్టుకుంటాను, మీరు పోతే పొండి అన్నారు కదా. మీకు ధర్మదాస్ సినిమాలో ఒక పాట ఉంటుంది, పొండిరా పొండి అని. అట్లాగా పొండిరా పొండి అంటే ఎవడు రాడు. ఆ సినిమా వేరు, అతను అందులో మంచివాడు, నాగేశ్వరరావు క్యారెక్టర్ అందులో. కానీ ఇక్కడ ఈయన మంచివాడు కాదు. అంటే వ్యక్తిగతంగా ఆయన మంచివాడిని అని అనుకుంటాడేమో మనకు తెలియదు. ఇప్పుడు ఇంకా బయటకు వస్తున్నాయి కదండి. ఇప్పుడు రిషికొండ ప్యాలెసే కాకుండా 26 మనం ప్యాలెస్లు చూసాము. అది కాకుండా నిన్న పులివెందులో ఏదో క్లబ్ హౌస్ అన్నారు. మరి అది కూడా క్లబ్ హౌస్లో వెళ్ళి మరి అధినాయకులందరూ అంటే కేంద్రానికి సంబంధించిన నాయకులందరూ వచ్చి అక్కడ క్లబ్ హౌస్లో పేకాడతారా, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు కట్టించారో అది మనకు తెలీదు. అంటే ఇది రిషికొండ ప్యాలెస్ అంతా ప్రధానమంత్రికి లేకపోతే రాష్ట్రపతి వచ్చినప్పుడు వాడుకోవటానికి విడిది కేంద్రం అన్నారు కదా, మరి ఇది ఏ కేంద్రమో మనకు తెలీదు. సో ఈయన మొత్తం ఆస్తిని అంతటినీ అంటే రాష్ట్ర సంపదని ఏ రకంగా నాశనం పెట్టాడో మనం చూసామండి. ఇప్పుడు ఆయన పార్టీని నిలబెట్టుకుంటానంటున్నాడు, ఏ రకంగా నిలబెట్టుకుంటాడో మనకైతే తెలీదు. ఎందుకంటే ప్రజల్లో ఏ కోసాన నమ్మకం లేదు. ఇప్పుడు 40% ఓట్లు పడ్డాయి అంటున్నాడు, కరెక్టే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ యజ్ఞంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న ఒక ఇదిలో ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయండి. నెక్స్ట్ టైం 29కి ఈయన అనుకుంటున్నారు, అసలు ఈయన నిల్చుంటేనే గెలుస్తారా లేదా. ఇప్పుడు మన్మోహన్ రెడ్డి అయితే, ఇప్పుడు మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, అప్పుడు మన్మోహన్ రెడ్డి అవుతాడు ఆయన. అంటే ఇది రిషికొండ ప్యాలెస్ అంతా ప్రధానమంత్రికి లేకపోతే రాష్ట్రపతి వచ్చినప్పుడు వాడుకోవటానికి విడిది కేంద్రం అన్నారు కదా, మరి ఇది ఏ కేంద్రమో మనకు తెలీదు. సో ఈయన మొత్తం ఆస్తిని అంతటినీ అంటే రాష్ట్ర సంపదని ఏ రకంగా నాశనం పెట్టాడో మనం చూసామండి. ఇప్పుడు ఆయన పార్టీని నిలబెట్టుకుంటానంటున్నాడు, ఏ రకంగా నిలబెట్టుకుంటాడో మనకైతే తెలీదు. ఎందుకంటే ప్రజల్లో ఏ కోసాన నమ్మకం లేదు.